కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. అయితే కవితకు మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. వారం రోజులుగా లిక్కర్ స్కామ్లో కవితను ఇంట్రాగేషన్ చేస్తోంది ఈడీ. మరోవైపు ఇదే కేసులో సీఎం కేజ్రీవాల్ కు కోర్టు 6 రోజుల కస్టడీ ఇచ్చింది. దీంతో కవిత కేజ్రీవాల్ను కలిపి విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చూస్తూనే ఉన్నాం కవిత ఈడీ కస్టడీ మరి ఈ రోజుతో నేటితో ముగియబోతోంది. మరి ఇదే కేసులో సీఎం కేజ్రీవాల్ను కూడా కోర్టు 6 రోజుల కస్టడీ కూడా ఇచ్చింది. మరి కవితను కేజ్రీవాల్ను కలిపి విచారించేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది. 12 గంటలకు ఇక్కడ నా వెనక కనపడుతున్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టుకు కవితను తీసుకురాబోతున్నారు. సో మరొక గంటలో ఆమె కోర్టు ముందు ఈడీ హాజరు పరచబోతోంది. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి ఆమెను కస్టడీ కోరేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ కోర్టు విధించింది. ఆ నేపథ్యంలో వీరిద్దరిని ఈ కేసుకు సంబంధించి ప్రధాన కుట్రదారులుగా కింగ్ పిన్స్గా ఈడీ అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ చూపించి రికార్డెడ్ మెటీరియల్ ఎవిడెన్స్ అంతా కూడా చూపించి వీరిద్దరి నుంచి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇది కస్టోడియల్ ఇంటరాగేషన్గా అభివర్ణిస్తుంటారు. సో వీరిద్దరికి కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసేందుకు సమయం కావాలని అడగబోతున్నారు. అలాగే నిన్న ఇచ్చినటువంటి ఆర్డర్లో కూడా కోర్టు కొన్ని కీలకమైనటువంటి అబ్జర్వేషన్స్ చేసింది. ఇదంతా కూడా ఒక వైట్ కాలర్ క్రైమ్. ఇందులో నేరుగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికీ, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించినటువంటి సాక్ష్యం లేనప్పటికీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంతా కూడా వీరు అరవింద్ కేజ్రీవాల్, కవిత వీరిద్దరి పాత్ర ఉందని ఇందులో ప్రూవ్ అవుతున్నటువంటి సందర్భం కనబడుతుందని ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో వీరి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ను ఎస్టాబ్లిష్ చేయాలంటే అది ఒక హర్క్యులస్ టాస్క్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆధారంగా ముందుకు వెళ్ళాలని గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు కోర్టు ఉదహరించినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా కవితకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేక రికార్డెడ్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికీ ఇదివరకు ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో కవిత ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి, కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఇప్పటికే అప్రూవర్గా మారినటువంటి మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అలాగే శరత్ చంద్రారెడ్డి, దినేష్ అరోరా వీరందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో రిటర్న్ స్టేట్మెంట్లు వీరందరూ కూడా జడ్జి ముందు ఇచ్చారు. సో అందులో కవిత అలాగే కేజ్రీవాల్ వీరందరూ కలిసే ఈ మొత్తం మద్యం పాలసీని తయారు చేశారనేటువంటి విషయాన్ని క్లియర్గా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ముందు ఒప్పుకున్నారు. కాబట్టి ఆ మేరకు వీరు ఇచ్చినటువంటి సమాచారం అలాగే ట్రాన్సాక్షన్స్ సంబంధించి దాదాపు ఒక 40 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు ఇప్పటికే మాగుంట రాఘవ్ కూడా తన వాంగ్మూలంలో ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో రిమైనింగ్ అమౌంట్ 100 కోట్ల రూపాయల డీల్ చేశారు. లంచాలు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చామని చెప్తున్నారు. అందులో 40 కోట్ల రూపాయల థ్యాంక్ యూ వెంకటేష్.